దేవన్న గిట్లా నీ పెయిన్ అయితే స్టార్ట్ ఇలాంటి టైంలో అఖిలుడు రీ ఎర్రటంటారు ఆ గర్ల్ ఫ్రెండ్ తోటి ఫోన్ మాట్లాడుకుంటే పెద్ద పెద్ద పాపకొండలు ఎక్కుతున్నా. లాస్ట్ వన్ పెట్రోల్ ట్యాంక్లో అయితే అందరం కలిసి అయితే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం ఇప్పుడే బండ్లకి. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి ఇప్పుడు బండ్లని. డ్రైవర్ ఎక్కించాక ఇప్పుడు రిలాక్స్ అవుతుంది. ఒక ఆయన పోతాడు అన్న కసి తిరుగా దొక్కిండు ఎట్లా పడితే అట్లా. మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒక్క లైట్ ఉంది, 5 సైకిళ్ళు ఒక వెనకాల. 9:30 అవుతుంది ఇప్పుడైతే. ఈడికెళ్ళి వరంగల్ నుంచి ఇప్పుడే టిఫిన్ అయితే అయిపోయింది. ఈడికెళ్ళి అయితే స్టార్ట్ అవుతుండే బాయ్స్. మనం ఈడికెళ్ళి 100 కిలోమీటర్లు ఎన్ని అవర్స్ టైం పడుతుందో చూసుకుందాం ఇక. ఓకేనా బాయ్స్, దారిలో కలుస్తాం ఇక. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. మనోళ్ళు వేషాలు చూడరు బాయ్స్. ఏడికి వచ్చేది వేషాలు అయితే మానరు మనోళ్ళు. మరి గుట్టోళ్ళు అంటారా బాబు, యాదగిరి గుట్టోళ్ళు. కాజీపేట ఫ్లైఓవర్ మీకు దానిగా వచ్చేసినాం బాయ్స్. ఇప్పుడు ఫ్లైఓవర్ అయితే ఎక్కుతుండే. బాయ్ బాయ్ వరంగల్, మళ్ళీ ఫిర్ మిలింగే. మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా మేము అనుకున్న కాంపిటీషన్ వేసి వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. దేవన్న గిట్లా నీ పెయిన్ అయితే స్టార్ట్ అయింది బాయ్స్. పాపం అమ్మ ఏం చేయాలో ఏమో. అటు ఇటు అయితే 22 కిలోమీటర్ నాన్ స్టాప్ రైడ్ వచ్చినుండే. వరంగల్ అందాలు ఇవన్నీ అయితే. వరంగల్లో ఆల్మోస్ట్ మనం ఒకటి మిస్ అయిపోయినాం బాయ్స్. మనకు టైం లేదు, మళ్ళీ తెల్లారే చూసుకోవాల్సింది ఉంది. అందుకే ఇప్పుడైతే వెళ్ళిపోతుండే. బాయ్ బాయ్ వరంగల్. టైం చూస్తే 11 బాగా అవుతుంది. వరంగల్ నుంచి అయితే 30 కిలోమీటర్లు అయితే వచ్చినుండే బాయ్స్. ఇక్కడ మధ్యలో అయితే ఆయనం దగ్గర ఇది ఏ ఊరో గన్పూర్ దగ్గరికి వచ్చినాం కదా. గన్పూర్ దగ్గరికి అయితే వచ్చేసినాం బాయ్. ఓకే, ఇది గన్పూర్. జనగాం అయితే 29 కిలోమీటర్లు ఉంది బాయ్స్. టైం చూసుకోవచ్చు బాయ్స్. మనమైతే కరెక్ట్ ఒక 32 కిలోమీటర్స్ దాకా అయితే వచ్చినాం. ఈ గ్రామదేవత దగ్గర ఆయన ఉండే, నేను దేవన్న ఈయనే గన్పూర్ దాటినాం. గన్పూర్ పక్కకు పండి ఒక 2 కిలోమీటర్స్ వచ్చి ఈడ మధ్యలో అయితే ఆయన ఉండే బాయ్స్. మనలో గురించి వెయిటింగ్, వాళ్ళు వచ్చినాక చూపిస్తాయి ఇక వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందో. ఏందో మోకాలు నొప్పి ఏదో అన్నారు అన్న. ఏదన్నా అటు ఇటు అయితే 130 కిలోమీటర్లు దొక్కిరు అన్న. నువ్వు పోదా అన్న మరి. వెల్కమ్ అఖిల్, వెల్కమ్. అన్నం ఎందుకు అఖిల్? పెద్ద పెద్ద పాపకొండలు ఎక్కుతున్నా. కొండ రాగానే ఏమనిపించింది అఖిల్? చక్కగా మరి అమ్మ అది ఎక్కుతుంటే డౌన్ ఉండే ఎంత సుకూన్. అమ్మా ఇట్లా డౌన్ రాగానే నిమ్మలంగా వండుకోవచ్చు. వీళ్ళతోటి ఇట్లుంటది. అటు పోతురుడు. యూట్యూబర్ అంటే మినిమం సాయి అంత డెడికేషన్ తోటి ఆడ ఆయి ఇంత దూరం నొక్కొచ్చి ఇట్లా ఆయి వీడియోలు తీసుకుంటున్నాడు. భయ అయితే వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడుతుంటూ వేసుకోవాలని తప్పనిసరి షార్ట్ ఒక షార్ట్ వేసుకోవాలి, టీ షర్ట్ వేసుకోవాలి, ఇలాంటి లబ్బర్ వేసుకోవాలి. కాకపోతే మనకు సపోర్టర్ లేవు అయినా సరే టన్నులు ఏం లేకున్నా టన్నులు చూపించాలి, తొక్కి చూపించాలి. అది టన్నులు తప్పనిసరి. లెగ్స్ చూపించు సాయి. గట్టిగా కొంచెం లేపు సాయి, షార్ట్ లేపు కొంచెం. ఇక్కలు బయటికి కనిపిస్తున్నాయి. అబ్బా ఇలాంటి ఇంకో 200 కిలోమీటర్లు వచ్చేలోపు సక్కా అయిపోతాయి సార్. రైట్ ఈజీ గో సాయి. 3,
రైట్ 4 5 రైట్ 4 రైట్ 3 లాస్ట్ 2 లాస్ట్ 1 రైట్ ఈజీ 10 more 9 more easy 8 more easy last 7 last 6 easy 5 more easy last 4 నిన్నే వడగడదాం easy last 3 last 1 అది బాగా బుజ్జా super size 20 spots easy 35 kilometers non-stop cycle riding super size చోరీ గీత చోరీ అదే చేతో గాడీలు కూడా ఎలా ఉన్నాడు రణ్వీర్ కపూర్ యానిమల్ హీరో అన్నాడు గమని గట్ల వేసావు అన్న నువ్వు ఎవరిని బాబీని అన్న మీ తర్వాత రా మాకు సార్ తుఫానే ఇది అది వద్దానా మౌంటైన్ జూట్ తాగాలి మౌంటైన్ జూట్ డర్కా మాదర్ చూస్తాను అది తాయి కొండ లెక్క ఏదో తేడాగా ఉందేంటి బా పప్లాలు అది ఏంటిది చేపలా దులా ఏదో కడుపులో వస్తారా మీ ఇంటి పేరు ఆకుల్లా అన్న ఏంటిదని అసలు అందుకోవాలి మరి నైస్ చెప్పు సాయి మేము చెప్తున్నావు చెప్పు అద్భుతంగా ఉండడానికి ఇంగ్లీష్లో ఏమంటారు పర్ఫెక్ట్ ఏం చెప్పావురా మనం మంచి జంక్ ఫుడ్ తింటాం మంచి జంక్ ఫుడ్ అంటే ఏది తినవద్దో అదే తింటాం ఈడికెళ్ళి అయితే 50 kilometers అవుతుంది బాయ్స్ మనం ముందు కలిసాం 50 kilometers పోయేది ఉంది ఇక ఈడికెళ్ళి స్టార్ట్ ఇక జనగం లాగుతాం ఇక ఓకే బాయ్స్ ఇప్పుడు ఎట్లుంది చెప్పు గిడికి ఎందుకు తాగినావు ఇంతకుముందు కాడ ఓ పుచ్చపండి తిందా మాపు వనవాసం ఎక్కినాం ఇప్పుడు చాప వేసుకున్నాం రావణాసుడు తీసుకెళ్ళాడు ఈ హైవే మీద తొక్కి వాటర్ గురించి అన్న అంటే నువ్వేంది ఒక వెబ్ సిరీస్ కి తోపు నువ్వు ఇది చిన్నపిల్లలది ఇది నువ్వు ముట్టుకోదు అన్న ముగ్గురం కూర్చుదాం ఒకరు ఇలా వేడి అవుతాడు మా తోటి ఫుల్ టైం పాస్ చేస్తుండే టైం ఎంత వచ్చింది అఖిల్ ఇలాంటి టైంలో అఖిల్ రీ ఎర్ర టెండర్ గర్ల్ ఫ్రెండ్ తోటి ఫోన్ మాట్లాడుకుంటా నిమ్మాలన్న చిల్ అవుతుడు ఈ ఎండలా హార్డ్ వర్క్ లవర్ హైలైట్లా అందుకే అట్లా గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నావు అఖిల్ ఆంటా ఇంకొక 15 kilometers ఉంది జనగం అబ్బా గాయ్స్ ఒక 4 kilometers అంతా హైట్ అంటే హైట్ ఎక్కినాం ఇప్పుడు దిగుతున్నాం అమ్మ ఇప్పుడు దొరికింది అసలు ఇట్లా స్లోపు తొక్కకుండా ఇప్పుడు పోతుంది 5 kilometers అయితే చినిగిపోయింది నీ అమ్మ ఘోరంగా అంటే ఘోరంగా కానీ మనకి ఇది ఏదో అని ఇది ఒక లవ్ ఇట్లా ఎంజాయ్ చేస్తుడు నిజంగా ఇది ఒక తెలియని సాటిస్ఫై తెలిసి ఇట్లా ఇవన్నీ ఉంటాయని తెలుసు కానీ మళ్ళీ చూడు
మళ్ళా పోతాం. అదే ఏందో మరి నాకు తెలుస్తలేదు. ఓకే బాయ్స్, నెడికొండ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ జనగం 7 కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి అయితే. ఇక్కడ వాటర్కి అయితే ఆయన ఉండే. అబ్బా గొంతు డ్రై అయిపోయింది. ఎన్ని తిన్నా ఏం తిన్నా ఉంటలేదు. అవునంటావు కాదంటావు అన్న? ఏడి కాడి కోమా షాట్. పెట్రోల్ ట్యాంకులు అయితే అందరం కలిసి అయితే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం ఇప్పుడే బండ్లకి. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి ఇప్పుడు బండ్లని. ఈ పెట్రోల్ కాకపోతే మనకు ఫ్రీ పెట్రోల్, అందరి పైసలు అయితే అట్లా. ఎట్లా ఇంకెన్ని కిలోమీటర్లు ఉందా చెప్పు వీళ్ళకి? 38. సక్సెస్ఫుల్లీ ఎంత 62 కిలోమీటర్కి వచ్చినాం. కానీ నిమ్మలంగా వేసినాం కన్నా ఇబ్బంది అయితే ఏం లేదు, ఈజీ ఉంది. రేపు మేము శౌరన్న దేవన్న ఇద్దరు కలిసి తిరుపతికి సైకిల్ రైడ్ వేసారు. వాళ్ళు కేవలం ఒక వారంలోనే పోయి గుండు కొట్టించుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారంట. వాళ్ళు ఎందుకంటే పేపర్లో అవన్నీకి టీవీలో అవన్నీకి అని చెప్పేసి పోతురు. అంటే ముంగటుండే నేను, అంటే బండి మీద వస్తాను నేను, అన్న వాళ్ళు మొత్తం సైకిల్ మీదనే వస్తారు. అన్న వాళ్ళు చాలా కష్టపడుతురు వాళ్ళు పేపర్లో రావాలని చెప్పేసి. మీరు ఇట్లా సహకరించి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరు. ముందే వరంగల్లో ఒక ఫ్యాన్ నాకు కలిసి కామెంట్ చేసి అఖిల నన్ను కలుపు అంటే పోరా పిల్లవచ్చు. అయ్యా మళ్ళా ఆడు అది సబ్స్క్రైబ్ కొట్టుకుంటాడు. ఆడు ఉంటాడు. నేను జంగం అయితే అటు ఉంది. జంగం మనం పోవాల్సిందేమో ఇటు. పాపం సాయం జంగం నుండి ఇటు పోవాలి అర్థమవుతలేదు మన వాళ్ళకి. ఇట్లకెళ్ళి జల్లి అయిపోతాయి అన్నట్టుంది. కానీ పోవాల్సిందేమో అటు. సాయితోటి మాట్లాడుతుంది ఏమన్నా ఏమైంది అనుకోకూడదు. బాయ్స్ జనగం అయితే మొత్తం మీద దాటేసినాం. జనగం దాటి హాలర్ రూట్లు వస్తున్నాం. కానీ ఇదేందో అలవాటు అయితే చిన్నప్పటి నుంచే ఉండే బాయ్స్. ఇట్లా మస్తు మొండి చేస్తున్నాను అంటే నాకు నచ్చిన పని నేను ఖచ్చితంగా చేస్తుండే, అది ఏదైనా. అది మధ్యలో నా ప్యాషన్ విషయంలో వస్తుంది. నిజంగా నాకు ఇంకోటి పడ్డది బాయ్స్, అది ఒక గేమ్. ఆ గేమ్లో నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని మస్తు టార్గెట్ ఉన్నది. ఖచ్చితంగా ఈ ఆగస్టు మీద ఆ గేమ్ అయితే ఖచ్చితంగా ఆడతా. ఈ సైకిల్ రైడ్లకు దూరంగా ఉంటా బాయ్స్ కొన్ని రోజులు, అన్నిటికి దూరంగా ఉంటా, నాకు నేను దగ్గర ఉంటా. ఈ కాంపిటీషన్ అయిపోయాక మంచి రైడ్లు వేద్దాం. ఒక రైడ్ అయితే పెద్దది ఉంది, అది అనుకున్నట్టు సక్సెస్ అవ్వాలని. అదే కాంపిటీషన్ అయిపోయిన తర్వాత, ఆగస్ట్ అయిపోయిన తర్వాత ఒక మంచి రైడ్ పెట్టుకుంటాం ఖచ్చితంగా 4 to 5 days అట్లా. కానీ కాంపిటీషన్ అయితే అయిపోవాలి బాయ్స్. మనం మెయిన్ ఉన్న ఆలోచన మొత్తం దాని మీదే అన్నమాట. ఓకే బాయ్స్, అసలు మా ఇంట్లో బండి మీద హైదరాబాద్ పంపించబోతుండే. ఇప్పుడైతే బాగానే నన్ను నమ్మి ఇంత దూరం పంపిస్తారు. వాస్తవానికి అయితే మా మ్యారేజ్ అయినాక నేను ఇవన్నీ చేయడం ఏందో నాకే అర్థం కాదు. మా బుడ్డోనికి అయితే ఇప్పుడే హోటల్ కాడ రెస్ట్ అయితే ఇచ్చినండి. అట్లనే నేను ఇంట్లో రెస్ట్ తీసుకొని ఒక ఛాయ్ తాగుదామని చెప్పి ఇట్లా అయినాం. దేవన్న సాయి మయ్యి అందరు టీం అంతా వెనకనే వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇక ఇద్దరం కలిసి, నేను ఈ బుడ్డోడు. అజయ్కి 4 ఛానళ్ళు ఉన్నాయి. మినిమం అన్ని ఛానళ్ళల్లో ఇవాళ మాత్రం లక్ష వ్యూస్ పోవాలి ఈ రాత్రి. ఓవర్ నైట్ ఫేమస్ అయితే నేను, మీరు అందరు చూడు రేపు ఫ్లెక్సీలలో పూజ హెడ్ పక్కకు నేనే పెడతాను. గుడ్ పాకెళ్ళి ఇప్పుడు అయ్యో బూజే దీని మీది ఎట్లా? హలో రేపు నేను ఫేమస్ అవుతా. మీరు అందరు రేపు సెల్ఫీలు దిగుర్రి, లేకపోతే దొరకను. నేను ప్రభాస్ కంటే మించి పోతా.
అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎడతారు ఏ సేమ్ మేమిద్దరం అన్నదమ్ములు అవుతాం. ఇక నేను ప్రభాస్ కలిసి ఇప్పుడు బాహుబలి 3 తీస్తాం. ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు బాహుబలి 3లో విలన్ నేను, ప్రభాస్ నన్ను చంపేస్తారు. అట్లే నేను భక్త. కార్కిల్లా చేయమన్నారు కానీ ప్రభాస్ ఉండి మనం వద్దు, నువ్వు ఇప్పుడే కొంచెం ఎదుగు. అయితే గ్రేట్ వచ్చేసిండు డైనోసార్ దేవా. సల్లార్ సల్లార్ రణ్వీర్ సింగ్ వచ్చిండు. బాబీని ఏం చేసిరు అడుగుర్రి. అలా ఏం చేసావు అలా బాబీని? ఈజీ వచ్చేసిండు మొత్తం మీద అయితే. ఈడే కాదన్నా, పక్కకున్న ఈడేం లేనట్టుంది. దొడ్డి కొట్టినాక పోయినా సాయి 2 నెంబర్ పోతుండు ఇప్పుడు. చెప్పాలన్నా ఆయన కనీసం ఇంత దొక్కినాక మళ్ళీ కడుపులోకి వెళ్ళి ఎట్లా వస్తుంది 10 సార్లు పోయిండు దొడ్డికి. ఎన్నిసార్లు పోయినట్టు సాయి? ఎన్నిసార్లు పోయినట్ట? 10 నిజంగా ఆయన పోతాడు అన్న, కసి తిరుగా దొక్కిండు ఎట్లా పడితే అట్లా. అట్లయితే కడుపులోకి వెళ్ళి కరిగిపోవాలి ఫీలింగ్ చెప్పాలి. పుట్ట కాల్ చేసిండు. చెప్పు బాబీ, చెప్పు. మళ్ళీ నింపుతాడు చూడు ఇప్పుడు. మత్తుగా ఉందా, తెల్లగా ఉందా? చెప్పు పొట్ట కాల్ చేసి వచ్చినా ఇప్పుడు మళ్ళీ నింపుతా. తినాలని రావా? ఇంకోసారి రావా? ఇంకోసారి ఎందుకు రానా? దీనికి డబల్ పోతామని చెప్పి ఇట్లా డబల్ మంచిగా ఉంది ఫీలింగ్ గుడ్. మరి నో బ్యాడ్ మొత్తం రైడింగ్ అంటే పోరనేసుకొని తిరగడం అనుకుంటున్నారా? చింటూ ఇను ఈ డైలాగ్ నీకే చింటూ వినిపిస్తుందా? చింటూ బిడ్డా తిరిగి పొంద పెడతాం. ఓకే రైట్. మైకా మైక్ మైక్ ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత అన్నాడు ప్రేమ ఏం కాదు. ఖతమవుతుందా? అర్థమైతే అలా ఖతమవుతుందన్న రైస్ వేడ కథమైంది అన్న. From Instagram, Rajic out an alien emoji sent to real by I am laughing god. మనము ఏం చేయాలి? ఇప్పుడు ఈయన స్టార్ట్ గన్పూర్ నుంచి మైక్ దగ్గర గలీజా దొక్కిన. మైక్ దగ్గర చింటూ గలీజ్ అంటే ఇక గలీజా దొక్కిన. సైకిల్ దొక్కింది, సైకిలే ఇక గలీజా దొక్కిన. తొక్కితే ఏడా ఈడేమే క్లారిటీ మంచిగా వస్తుంది. మన ఆంట్లో వస్తుందా? వస్తున్నా తమ్ముడు సినిమాటికే. ఇంటర్వ్యూ మంచిది 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 మంచిది. ఈ గింత జూమ్ పెట్ట కూర్చోవు తమ్ముడు. కూర్చో 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 కూర్చొని మాట్లాడుకున్నాం. ఏమంటే కూర్చో మాట్లాడు. అరే వస్తారా అని పోరాతి దాని ఎఫెక్ట్ పడుతుంది అంతా. దాని అర్థం రెడీ 1 2 3 స్టార్ట్. ఇక కూర్చో తమ్ముడు కూర్చోవాలా? చెప్పు చెప్పు. గన్పూర్ నుంచి మన ఏడికి జనగాన్ వరకు తొక్కుడే తొక్కుడు. ఇక మామూలు తొక్కలే ఇచ్చి పాడేసినాం. ఇక సైకిల్ రైడ్ గంటకు 15 కిలోమీటర్లు. మనం ఆడ ఏం మాట్లాడుకున్నాం అన్న? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకో అన్నమా లేదా? వెళ్తున్నప్పుడే గుట్టకు చేరువులు ఉండాలా అనుకున్నామా లేదా? అదే ఫాలో అయినాం. అదే మెథడ్ని ఫాలో అయ్యే తొక్కు గుట్ట వచ్చేసినాం. ఇంకొక 20 కిలోమీటర్లు ఏం కాదు, ఏం పర్లేదు ఈజీగా. ఇక్కడ కేకేఆర్ మేసా అన్న, అక్కడ తిప్పు. అక్కడ త్రిబుల్-ఆర్ ఉంది, ఇక్కడ కేకేఆర్ ఉంది. ఏదో ఒకటి అవుతుంది. ఏదో ఒకటి తిన్నాక తెరిసేపు రిలాక్స్ అయ్యి కాళ్ళకు కూడా కొంచెం రిలాక్స్ దొరుకుతుంది. ఈ లెగ్స్ అయితే ఒక సంవత్సరం దాకా లెగ్స్ చేయొద్దు, షేప్ అవుట్ అయిపోయినాయి మొత్తం. స్ట్రాంగ్ ఇప్పుడు అంతే అవతల పడాలి. ఒక నెల రోజుల దాకా లెగ్స్ వర్కౌట్ లేదు. రెస్ట్ ఇన్ పీస్ అయినాయి లెగ్స్ ఈరోజు. లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోదాం.
ఇప్పుడైతే మిల్స్ కంప్లీట్ చేసుకున్నాక మాట్లాడదాం. ఉంటా. అప్పుడు తాతలు సైకిల్ మీద పోతురు, అందుకే గట్టిగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు సైకిల్ దొక్కుతలేరు, బండ్ల మీద పోతురు అందరు, అందుకే మెత్తవరు అనా. కానీ మనలోకి అయితే ఎవరు ఉండరు సాయి. ఉండాలి, అదే మన ప్రయత్నం. ఏంటిది ప్రయత్నం? ప్రయత్నం లేదు, బరాబర్. మళ్ళీ డెస్సీ బాయ్ అన్న అయితే ఇప్పుడు రణబీర్ కపూర్ రెడీ అయిపోయాను. ఖాళీ పెట్టేసేయండి అన్న, గిన్నెలు పెడితే ఖాళీ ఇస్తున్నాడే. ఖాళీ రెడీచ్చులు ఫైట్ చేయడానికి తిండితోటి. గట్టిగా తినాలి, గట్టిగా తొక్కాలి. ఇప్పుడు ఉన్న టాస్క్ అంతా అదే. అంతే. ఇదేదో పోయిందన్నా, ఎగిరిపోయింది మైకి. బలిదానం, ఇదొక బలిదానం, అంత దూరం పోయినట్టు. అందరు రెడీ అవుతున్నాయి ఫుడ్ అయితే. కానీ ఇప్పుడు బగాయించుడే కానీ వచ్చేసింది రైస్ ఇట్లా. వరంగల్ నుంచి ఇక్కడ ఏం స్నాక్స్ తర్వాత ఏం తినలేదు, డైరెక్ట్ ఇప్పుడు మిల్సే కూడా వెజ్జే ఉన్నట్టు. కూడా వెజ్జే ఇవాళ శుక్రవారం. వెజ్ అయినా సరే వేడి వేడిగా. ఒక చక్కని గురువారం తర్వాత నాన్ వెజ్ కోరుకుంటున్నా కూడా దొరకకపోవడం కష్టం. ఒక ప్లేట్ టిఫిన్. నా దగ్గర డబ్బులు లేవమ్మా, ఉంటే నేను ₹1,00,00,000 ఇస్తాను. అలా కాదు కానీ నా దగ్గర డబ్బులు లేవు. దానం చేయాలని కొట్ల కన్నా డబ్బులు లేవు. వేడి వేడి అన్నం పొగలు చూసుకోవాలి. అన్నం తినండి అయ్యా. కలి నా దగ్గర 70 కిలోమీటర్లు పెట్టి వితౌట్ రైస్ మన వాళ్ళు ఇంత దూరం వచ్చేసారు. మినిమం డెడికేషన్ ఇదంతా, మినిమం డెడికేషన్. నార్మల్ పీపుల్స్ కాదు వీళ్ళు. ఏమంటారో మీరే చెప్పాలి ఇక వీళ్ళని. థ్యాంక్ యూ భయ్యా. ఓకే కానిచ్చేద్దాం ఇక. బాయ్స్ 200 కిలోమీటర్లు అయితే మన వాళ్ళు మ్యాక్స్ ఒక 50 కిలోమీటర్ ఇవి లేకుండా ఎక్కారు. దాని తర్వాత 150 కిలోమీటర్స్ ఇవి కాపాడినాయి అసలు అందరు డిక్కీలని. ఎట్లా మొత్తం మీద సాయిజీ ఇట్లా రెడీ అయిపోతున్నాం. కేకేఎస్ మెస్లో అయితే భోజనం అయితే అయిపోయింది బాయ్స్. ఇప్పుడు ఈడికెళ్ళి అయితే మనం ఇంకొక 18 కిలోమీటర్లు ఉంది. లైట్ ఇట్లా డౌన్ అయిపోయింది. ఇప్పుడు చీకటి ఉంటుంది, ఇక నడపాలి. ఎట్లైనా వేసి తొక్కాలి, ఈడికెళ్ళి కదలాల్సిందే. మనకి ఇప్పటికైతే టైం అయితే 6 అవుతుంది. మనం వెళ్ళింది అయితే 10 గంటలకు ఆడుతుంది. చూద్దాం అడి ఓనికి గుట్టక వరకు వచ్చారా రానికి ఎంత టైం పడుతుంది. ఎన్ని వేసేసినా మొత్తం మీద అయితే గుట్ట దగ్గరలోకి వచ్చేసినాం బాయ్స్. గుట్ట దగ్గరలోకి అంటే మనకి గుట్టకి ఇంకొక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటుండొచ్చు. మనకు అది సమస్యనే కాదు. మొత్తం మీద అయితే దగ్గరికి వచ్చేసినాం. ఈడ ఒక ఫోటో తీద్దామని చెప్పి అయితే లాస్ట్ ఫోటో ఈడ దిగేసి గ్రూప్ ఫోటో డిస్పాచ్ అయిపోతాం ఈ ఈడికెళ్ళే. అంటే ముందు వారికి అందరం వస్తాం, కానీ ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆడికి పోయిన తర్వాత. ఒక్కడు బాయ్స్ ఈ రైడ్ మాత్రం సూపర్ అల్టిమేట్ రైడ్. ఇలాంటి రైడ్ మాత్రం నేను ఇంతవరకు వెళ్ళే. మన లైఫ్లో ఇంత హార్డ్ వర్క్ ఇట్లా ఇంతవరకు చేయలేదు. ఎన్ని చేసినా ఇట్లా దీనికంటే తక్కువనే ఈ హార్డ్ వర్క్ అనేది మనం మస్తు నేర్పిస్తుంది బాయ్స్. చాలా అంటే చాలా. ఎప్పుడు భయం అనేది తెలియలే, కాకపోతే ఇంకా వేయాలి ఇలాంటివి అనే ఉండే. కాకపోతే ఖచ్చితంగా వేసాం. మనకు కాంపిటీషన్ ఒక్కటి అయిపోయిన తర్వాత మంచిగా అంటే మంచిగా అందరు చూసేటట్టు, అందరు పోయేటట్టు ఇట్లా ఖచ్చితంగా ఓకేనా బాయ్స్. ఉంటాయి ఇక కిలోమీటర్ల దగ్గరకు వచ్చాక మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒక్క లైట్ ఉంది, 5 సైకిళ్ళు ఒకరి వెనకాల ఒకరం అయితే అందరం పోతుండే. ఇలా చూసుకుంటూ పోతున్నాం ఇక. ఓకే బాయ్స్ ఇక ఆల్మోస్ట్ గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. గుట్ట దగ్గరికి వచ్చేసినాం. ఓకే బాయ్స్ ఈ నైట్ రైడ్ అనుకున్నట్టు నిమ్మలంగా అయిపోయింది. మనం
మొత్తం మీద అయితే హ్యాపీగా పీస్ఫుల్గా నిమ్మలంగా వచ్చేసాం. బజార్ టెంపుల్ అయింది, మంచిగా శివయ్య దర్శనం ఇట్లా నిమ్మలంగా అయిపోయింది. ఆరామ్సే అని అంటే ఆరామ్సే. శివయ్య మళ్ళీ వస్తా కొంచెం టైం తీసుకొని. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎవరన్నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయకపోయినా బాధలేదు, లైక్ అయితే చేయండి. ఎందుకనంటే అకౌంట్ అయితే రీచ్ పోతుంది అనమాట. చూసిన వాళ్ళు మన రిలేటెడ్ వాళ్ళు ఇట్లా చూస్తుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా రైడ్కి రావాలనుకుంటే ఆగస్టు తర్వాత మన ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేయరు, మన ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కకి ఇస్తాం. ఓకేనా బాయ్స్, కలుద్దాం. మా దేవన్న ఎవడు ఇంత డెడికేటెడ్ అంటేనే దేవన్న. గోల్ షాప్ ఎవరన్నా ఇచ్చిపెట్టి ఇట్లా వస్తుండొచ్చా? ఎవరన్నా గోల్ షాప్ ఇచ్చిపెట్టి వస్తుండొచ్చా? ఆలోచించాలి, అట్లా ఇచ్చిపెట్టి ఇట్లా ఎందుకు రావచ్చు అని. అదే డెడికేషన్ బాయ్స్. ఓకే బాయ్స్, కలుద్దాం. పుట్టకైతే రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ అంగుల్ దగ్గరనే సైకిల్ అయితే కిరాయి తీసుకున్నాం, ఆ పెద్ద సైకిల్. మా అందరి ఇట్లా అదే పెద్ద సైకిల్ అని చెప్పి పిలుస్తారు. వాస్తవానికి అన్నిటికంటే అదే మంచిగా పోయింది. ఇప్పుడు మా అన్నిటికంటే అది ఇంత ట్రబుల్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, అసలు ఇంత డిస్టర్బెన్స్ అనేదే లేదు బాయ్స్. కానీ సూపర్ అయితే రైడ్ అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్. మా వర్క్ అయితే ఇది లైఫ్లో ఒక మంచి డ్రీమ్ అచీవ్మెంట్ అన్నట్టే. 200 km 1 km నుంచి కౌంట్ చేసుకుంటూ పోతే ఎట్లుంటుంది ఒకసారి ఊహించుకోరి. ఆ రేంజ్లో ఉండే మనకైతే టైం చూపించారు. ఆల్మోస్ట్ 8కి వచ్చేసినాం అని అంటే మేము ఆడికి వెళ్ళి 9:30కి స్టార్ట్ అయినాం. ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్, 8 అవర్స్లో, సారీ 8 అవర్స్ కాదు, ఇవి 8 అవర్స్, అవి 2.5 hours, 11 అవర్స్. ఆల్మోస్ట్ 11 అవర్స్లో రీచ్ అయిపోయినాం. మళ్ళీ ఒక 2 hours రెస్టే తీసుకున్నాం. మొత్తం సైకిల్. ఓకేనా బాయ్స్, మళ్ళీ నెక్స్ట్ రైడ్లో కలుద్దాం. ఇప్పుడు కాదు, మంచి టైం తీసుకొని మంచి రైడ్ వేద్దాం. ఓకేనా బాయ్స్, కలుద్దాం. డన్. అంకుల్ మిగిలిపోయిన 50 రూపాయలు ఇట్లా అడుగుతాడు. కానీ 50 రూపాయలు కాదు, 100కి ఎక్కువ ఇచ్చినా తప్పే లేదు అంకుల్. కాకపోతే ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా. ఇప్పటి నుంచి కిరాయికి వస్తారు చూడండి అంకుల్. మా వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు. ఇంకో 2 సైకిల్ కొని రెడీగా పెట్టారు అంకుల్. కొని పెట్టారు, కిరాయి తీసుకొని పోతాం. అంకులే మనకి సైకిల్ అయితే ఇచ్చింది. ఆ నైట్లు ఇచ్చి చింటూ సైకిల్ రాకుండా చేసేసాడు. వాసాన్ని చింటూ ఈ ట్రిప్లో మిస్ అయిపోయింది బాయ్స్. ఇది ఒక్కటే నర్వస్ మనకి ఏమైనా ఉంటే. ఓకే బాయ్స్, చేసిండు మహేష్ అయితే. వెనకాల సినిమా హీరో చిన్న టార్చ్ పెట్టుకొని వస్తుంది చూడండి. బాయ్ అఖిల్, బాయ్ బేబీ. ఇడిచిపెట్టలేకపోతారు ఒకరి ప్రేమ ఒకరు. అంతా యూట్యూబర్ల మయం ఇదంతా. కమ్ బాయ్. స్వాగతం సుస్వాగతం. యాదగిరిగుట్టకి వెల్కమ్. లాస్ట్ ఫీలింగ్ ఒక్కటి. అంకుల్ చెప్పేదన్న గుడ్ న్యూస్. చెప్పాలి. మాకు ఇలాంటి ఆరోగ్యరీత్యా ఏం కాకుండా మేము ఇంత దూరం వచ్చాం అంకుల్, అదే గుడ్ న్యూస్. హ్యాపీ మూమెంట్ అన్నమాట ఇది. అచీవ్మెంట్ అయిన తర్వాత ఎట్లుంటుంది. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. ఇంకా మనం చాలా వేయాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా వేద్దాం. మీ అసంటోళ్ళు ఉంటే ఇలాంటివి కాదు ఇంకెన్నో వేయచ్చు. వాస్తవానికి రైడ్ అయితే సూపర్ అయింది. చెప్పు. స్టేన్ ఏం కాలేదు, ఇంకా ఎనర్జీ అట్లనే ఉంది. తొక్కాలనుకుంటే ఇంకా 1 రైడ్ ఇట్లుంటుంది మరి గుట్ట బాయ్స్ అంటే. ఓకే హాయ్ బాయ్స్, మొత్తం మీద అయితే రైడ్ అయితే కంప్లీట్ చేసేసినాం. సాయి, అఖిల్, మహేష్, దేవన్న అందరు ఇంటికి వెళ్ళిపోయారు. మంచిగా సైకిల్ షాప్ కన్నా ఫుల్ ఫన్ చేసి ఉండే. వచ్చినాక ఇట్లా అదంతా మేక్ చేయలే, కాకపోతే ఇక తొక్కి ఆడికి అలసిపోయిన ఉండే. మన వాళ్ళు అయితే వీడికైతే మస్తు అనిపించింది బాయ్స్. రైడ్ అయితే అల్టిమేట్. ఈ వీడియోలో మీరు చూసి ఉంటారు. కానీ నెక్స్ట్ టైం మాత్రం మంచి రైడ్లు వేసుకుందాం. కానీ ఇట్లా కాదు, కొంచెం ప్రీ ప్లాన్డ్ వేసుకుందాం. అది ఆగస్టు తర్వాత మన కాంపిటీషన్ అయిపోయిన తర్వాత మనకు అప్పటి వరకు ఒక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో ఆ గేమ్ గురించి అయితే ఫోకస్ చేద్దాం. ఆ గేమ్ అయిపోయిన తర్వాత అయితే ఇలాంటి రైడ్లు వేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరైనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి,
షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ టు